7 ఎపిసోడ్స్, 2 అవర్స్, 27 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ రోజే జీ5లో రిలీజ్ అయిన తెలుగు వెబ్ సిరీస్ 'విరాటపాలెం'. అది వర్తా కాదా అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఓటీటీ అయినా సరే, థియేటర్ అయినా సరే అందరికంటే ముందు రివ్యూ ఇచ్చేది మనమే. సో, మిస్ అవ్వకండి. తర్వాత మీ ఇష్టం మరి. స్టోరీ విషయానికొస్తే 'విరాటపాలెం' అనే ఊర్లో పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు తాళి కట్టిన మరుక్షణమే రక్తం కక్కుకొని చనిపోతున్నారు. ఎందుకిలా చనిపోతున్నారు? అసలు ఆ ఊర్లో ఉన్న మిస్టరీ ఏంటి అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ది సీరీస్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. అసలు మనకి ఇలాంటి సినిమాలంటే బాగా ఇంట్రెస్టు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మిస్టరీ కాన్సెప్ట్స్ నన్ను బాగా ఎక్సైట్ చేస్తాయి. కానీ చాలా సినిమాలు ఆ స్టోరీ లైన్ వరకే బాగుంటాయి. తర్వాతంతా రొటీన్ అయిపోతాయి. సరే, ఈ సీరీస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగానే చెప్పినట్టు స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సీరీస్ స్టార్ట్ చేయడమే ఈ పాయింట్‌తో స్టార్ట్ చేసి మనల్ని హుక్ చేస్తారు. అలా మెల్లగా స్టోరీ వెళ్తూ ఉంటది. సీరీస్‌లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ప్రతి క్యారెక్టర్ మీద మనకి డౌట్ వచ్చేటట్టుగా రాసుకున్నారు. లైక్ ప్రతి క్యారెక్టర్‌కి ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్‌ని చూపించడం వల్ల మనకి అందరి మీద డౌట్ వస్తదనమాట. ఇలాంటి మిస్టరీ ఫిల్మ్స్‌లో ముఖ్యంగా కావాల్సింది ఇదే. ఇన్వెస్టిగేషన్ సీన్స్ విషయానికొస్తే స్టెప్ బై స్టెప్ గుసిచ్చుకుంటూ ఆ క్లూస్‌తో ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్‌ని రాసుకున్నారు. మరి మైండ్ పోయాయి, ఎక్సలెంట్ అని చెప్పను గానీ బోర్ కొట్టనివ్వకుండా ఎంగేజ్ చేస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ జరిగేటప్పుడు థీమ్‌ని కానీ, కోర్ పాయింట్‌ని కానీ ఎటు డైల్యూట్ చేయకుండా ఒక్కటే థ్రెడ్ మీద చాలా ఫోకస్డ్‌గా తీసుకెళ్లారు. సీరీస్‌లో కొన్ని టర్న్స్ ఉంటాయి. అవి కూడా కేక. తోపు అని చెప్పను గానీ అవి కూడా బాగుంటాయి. ప్రతి పాయింట్‌లో మనల్ని లాజిక్‌గా కన్విన్స్ చేస్తారు. ఇలాంటి కాంటెంట్ ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ రైటింగ్ అనేది అస్సలు ఉండకూడదు. అండ్ ఈ సీరీస్‌లో మోస్ట్‌లీ అది ఎక్కడ కనబడలేదండి. థ్రిల్స్ విషయానికొస్తే పర్లేదు. డీసెంట్ థ్రిల్సే ఉంటాయి. మనం ఎక్స్‌పెక్ట్ చేయంది జరిగితే మనం థ్రిల్ ఫీల్ అవుతాం. సో, అలాంటివి సీరీస్‌లో ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. ఆ ట్విస్ట్ ఒక క్యారెక్టర్‌కి రిలేటెడ్‌గా ఉంటది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయం. అండ్ ఆ ట్విస్ట్‌కి రీజనింగ్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించింది. ఇంకా టెక్నికల్‌గా సినిమాటోగ్రఫీ వర్క్ మంచి క్వాలిటీగా అనిపించింది. ఫ్రేమ్ సినిమాటిక్‌గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా డీసెంట్ ఉంది. ఇంకా ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే ఒక సీన్‌కి ఉండే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే అది ఆ సీన్‌లో ఏదో కన్వే చెయ్యాలి అని. డైలాగ్స్ ద్వారా కానీ, మ్యూజిక్ ద్వారా కానీ ఆర్ యాక్షన్ ద్వారా కానీ. సో, ఈ సీరీస్ సీన్స్‌లో ఉన్న కాంటెంట్‌ని ఇంకొంచెం తక్కువ టైంలోనే చెప్పేయొచ్చు. అంటే వాళ్ళు చెప్పాల్సింది అయిపోయాక కూడా ఆ సీన్‌ని డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా! అంటే నేను అనవసరంగా లేని సీన్స్ ఉన్నాయనట్లే. సీన్స్‌ని షార్ప్‌గా కట్ చేయలేదంటున్నా. ఒక సినిమాలో మెయిన్ లీడ్ ఒక పాయింట్ ఆఫ్ టేబుల్ తన జాబ్ అండ్ క్యూరియాసిటీ కోసం ఒక పెద్ద రిస్కే చేసిద్ది. అది మాత్రం లిబర్టీ అని అనిపించింది. అంటే పర్సనల్‌గా ఎటువంటి రీజన్ లేకుండా ఎందుకు అంత రిస్క్ చేయడం అనే ఒక్క క్వెషన్ వచ్చింది. ఇక క్లైమాక్స్‌లో ఇష్యూని సాల్వ్ చేసే విధానం చాలా సింపుల్‌గా అనిపించింది. అంటే సమస్య సడెన్‌గా సింపుల్‌గా సాల్వ్ అయిపోయిద్ది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అవిన్‌ల గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో, ఫైనల్‌గా ఈ సీరీస్ ఎలా ఉందిరా అంటే ఇట్స్ ఎ డీసెంట్ సీరీస్ భయ్యా. బాగానే ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. మళ్ళీ ఇంకొక రివ్యూతో మేము ముందుకొచ్చేస్తాం. మెంటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్. అన్నట్టు మార్నింగే కన్నప్ప రివ్యూ పడతది. అది మిస్ అవ్వకూడదంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో, కన్నప్ప రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మెంటల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.